రాజశేఖర రెడ్డి గారు. కర్నూలు పట్టణ ప్రజలకు మండుటి ఎండను సైతం లెక్క చేయకుండా మీ పనులన్నీ మానేసుకొని రాజశేఖర రెడ్డి బిడ్డ వస్తుంది, రాజశేఖర రెడ్డి బిడ్డను చూడాలి, రాజశేఖర రెడ్డి బిడ్డను వినాలి అని మీ పనులు మానేసుకొని నా కోసం మీరు సమయం చేసుకొని వచ్చారు. ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అయ్యకు, ప్రతి అమ్మకు, ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. ఎన్నికలు వచ్చేసాయన్నా, 13వ తేదీ ఎన్నికలు. ఓటు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఒకసారి ఆలోచన చేయండి. మన రాష్ట్రం ఏర్పడి 10 సంవత్సరాలు అయితే మొదటి 5 సంవత్సరాలు చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 10 సంవత్సరాలలో కర్నూలు ఏమైనా అభివృద్ధి చెందిందా? ఒక్క అడుగైనా ముందుకెళ్ళిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా? ఇల్లు లేని వారికి ఇల్లు వచ్చిందా? కనీసం మంచినీళ్ళు కూడా సరిగ్గా ఇవ్వటం లేదట కదా. మరి ఇదే నా పరిపాలన? ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? కర్నూలు న్యాయ రాజధాని అన్నాడు కదా. అంటే మూడు రాజధానిలో ఒక రాజధాని కర్నూలు అన్నారు. అన్నాడా? ఒక్కదానికైనా పునాది వేశారా? ఒక్క ఇటుకైనా పెట్టారా? మరి ఎందుకన్నట్టు? వీళ్ళ మాట నిలబెట్టుకునేది. స్మార్ట్ సిటీని చేస్తానన్నాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. కనీసం డ్రైనేజ్ అయినా చక్కగా పనిచేస్తుందా? కనీసం మంచినీళ్ళైనా చక్కగా ఇస్తున్నారా? మరి ఎందుకు వేయాలన్నా వీళ్ళకు ఓట్లు? గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేయాలనుకున్నారు. గుండ్రేవుల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు చేసేసి ఉంటే, ఆ ప్రాజెక్టు పూర్తయిపోయి ఉంటే 2 లక్షల ఎకరాలకు సాగునీరు కాకుండా కర్నూలు వాసులకు 6 లక్షల మందికి మంచినీళ్ళు వచ్చే ప్రాజెక్టు గుండ్రేవుల ప్రాజెక్టు చేశారా? రాజశేఖర రెడ్డి గారు అంటే సొంత తండ్రి చేయాలనుకున్న ప్రాజెక్టు కదా. మరి కొడుకు అయ్యింది జగన్మోహన్ రెడ్డి గారు చేసుండాలి కదా. ఏం చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు? నాన్న వదిలి వెళ్ళిపోయిన అన్ని ప్రాజెక్టులను 6 నెలల్లో పూర్తి చేస్తానన్నాడు ఏ జగన్మోహన్ రెడ్డి గారు. మరి 5 సంవత్సరాలు అయింది కదన్నా. పూర్తయిందా? గండ్రేవుల పూర్తయిందా? హంద్రినివా పూర్తయిందా? ఒక్క ప్రాజెక్ట్ అయినా పూర్తయిందా? రాజశేఖర రెడ్డి గారు ఎన్ని ప్రాజెక్టులు వదిలి వెళ్ళిపోయారో అన్ని అలాగే మిగిలిపోయాయి కదా. మరి వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది? ఆలోచన చేయండి. ఒక్క రకంగానైనా మేలు చేశారా? కర్నూలు ఒక్క అడుగైనా ముందుకేసిందా? బిడ్డలకు ఉద్యోగాలు వస్తున్నాయా తల్లి? వస్తున్నాయన్నా? కూలీ నాలి వేసి చేసుకొని చదివించుకుంటున్నారు బిడ్డలు.